ఇప్పుడు కూడా అన్నీ ఇచ్చాడు మనకు అడగకుండా, అన్నీ చేశాడు మనకు. అన్నీ ఇచ్చి అన్నీ చేసి ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా కోసం ఏదో కొంత పని చేయను ఆయన నీ జీవితకాలంలో కొంత పని అప్పచెప్పాడు. అప్పచెప్పిన పని కూడా చేయకుండా ఆయన ఇచ్చినవన్నీ ఉచితంగా అనుభవిస్తున్నాం అనుకోండి, ఆయనతో అవసరం మనకు రాదా? ఇప్పుడు ప్రతిరోజు ఆయనతోనే పని మనకి. మరి ఆయనతో పని ఉన్నప్పుడు మాకరించి ప్రార్థన చేసి అప్పుడు ఏడుస్తాం హృదయపూర్వకంగా, తండ్రి నువ్వే నాకు దిక్కునైనా, నువ్వు లేకపోతే నేను లేనైనా. ఇప్పుడు వస్తాయి మాటలు. మరి బాగున్నప్పుడు, తండ్రి నువ్వే నాకు దిక్కునైనా, నువ్వు లేకపోతే నేను లేనైనా, నేను వచ్చేస్తానైనా, నీ పనికి ఎన్ని పనులు ఉన్నా పక్కనెట్టి నీ పనికి వస్తానైనా, నా పని నువ్వు చూసుకుంటావు నాయనా అని ఎప్పుడైనా అడిగావా? అడగలేదు. అడగకుండా అవసరం వచ్చినప్పుడు మోకరించి ప్రభువా 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 అని పిలిచాడు అనుకోండి, అప్పుడు దేవుడు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నన్ను పిలిచేందుకు ఏమండి, నా పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చెయ్యండి, అప్పుడే మీకు మేలు ఉంది అని చెప్పాడు. నేనేదో బాధ పెట్టడానికి చెప్పడం లేదు.